అండి ముందుగా పల్లీలు నువ్వులు బాగా వేయించేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. పుట్నాలు బెల్లము 2 కుడకలు తీసుకున్నాను, నల్ల కుడకలు అయితే తురిమేసుకొని పెట్టేసుకోవాలండి. కొబ్బరి తురుముకుంటేనే టేస్ట్ బాగా వస్తుంది. ఒక బౌండ్లోకి వేసి పెట్టేసుకుందాం. ఒక మిక్సీ గిన్నెలోకి పల్లీలు వేసుకొని అందులోకి బెల్లం వేసుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, మిక్సీ పట్టేసుకోవడం అయితే అయిపోయింది. గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు నువ్వులు గిట్టంగా అలాగే బెల్లం వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. కొన్ని పల్లీలు అయితే పొట్టు తీసి పక్కకు పెట్టేసుకోవాలండి. నువ్వులు కొన్ని పల్లీలు మిక్సీ పట్టేసుకోవడం అయితే అయిపోయింది. గిన్నెలకి అయితే వేసుకుందాం. పుట్నాలు గిట్టంగా మిక్సీ పట్టేసుకుందాం. మరి పౌడర్ చేయకుండా కొంచెం దొడ్డుబడ్డుగానే ఉండాలి. చూడండి, ఇలా ఉండాలి. ఒక జాజికాయ 7-8 ఇలాంచీలు తీసుకొని పౌడర్ చేసుకొని అందులోకి వేసేసుకోవాలి. పల్లీలు నువ్వుల్ని బౌన్లోకి అయితే వేసేసుకుందాం. ఎందుకంటే టేస్ట్ బాగా వస్తుంటుంది కాబట్టి అలా కొన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిసేంత వరకు కలిపేసుకోవాలి. ఒక్కసారి చిటికెడు సాల్ట్ వేసుకొని గిట్టం కలిపేసుకోవాలి. నెయ్యి వేడి చేసి పెట్టేసుకున్నాను. అందులోకి ఒక 7-8 స్పూన్లు నెయ్యి అయితే పడుతుంది. వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఒకవేళ నెయ్యి లేకున్నా స్టవ్ మీద కొంచెం ప్యాన్ పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం వేడి చేసుకుంటేనా వస్తుంది. కానీ నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది అనేసి నేనైతే నెయ్యి వేసుకున్నాను. చూడండి, మనకి ఏ సైజులో కావాలనో ఆ సైజులో ఉండలు అయితే చుట్టేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ ఉండలు అయితే. ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి ఈ ఉండలు. పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరైనా తినొచ్చండి. చాలా బలమైన వస్తువు. చాలా సింపుల్ రెసిపీ అండి. టైం గిట్టంగా ఎక్కువగా ఏం పట్టది. పొద్దున అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక లడ్డు తినేసి కొన్ని పాలు తాగి వెళ్తే గిట్టంగా చాలా మంచిదండి. మిగిలిన లడ్డు గిట్టంగా మొత్తం అలాగే చుట్టేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసుకోవచ్చండి. కానీ ఈ లడ్డుని అయితే ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ లడ్డు అయితే. మరి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.